హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటు అందరూ చెప్పటంతో రామ్కిక ఏం చేయాలో అర్థం కాక సీతని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. రామ్, నువ్వు పరువు కోసం నేను ఏదైనా చేస్తాను, చావటానికైనా నేను సిద్ధపడతాను, నువ్వు మిథున మెడలో తాళి కట్టేసేయి అని మహాలక్ష్మి తన నిర్ణయం చెప్పేయడంతో ఇక రామ్ ఏమీ చేయలేక మిథున మెడలో అలా తాళి కట్టేస్తూ ఉంటాడు. ఇక అలా కట్టేసిన తర్వాత మిథున అనుకుంటూ ఉంటుంది, సారీ మామ, నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను, కానీ ఏం చేయను, నాకు ఇది తప్పదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రామ్ ఇష్టం లేకపోయినా మిథున మెడలో అలా తాళి కట్టేస్తాడు. మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక రామ్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. సీతని తలుచుకుంటూ మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మీ పెళ్ళి ఇలా చాలా సింపుల్గా అయిపోయింది రామ్, నేను చాలా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాను, కానీ అనుకోని పరిస్థితుల్లో ఇలా సింపుల్గా అయిపోయింది అని ముఖర్జీ చెప్తూ ఉంటారు. ఇంకా పెళ్ళి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి నేను చేస్తాను మిథునని, అందుకే ఇప్పుడు నాతో పాటు తీసుకువెళ్తున్నాను అని ముఖర్జీ చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు మిథునని అలా హక్ చేసుకుని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది, మిథున ఇప్పుడు హ్యాపీనా, నీ కోరిక నేను తీర్చాను, నీకు రామ్తో పెళ్ళి కావాలన్న కోరిక, నువ్వు నా ఇంటి కోడలిగా రావాలన్న కోరిక, నా కోరికను కూడా నువ్వు తీర్చేశావు, చాలా థ్యాంక్స్ అని చెబుతూ ఉంటుంది. మీకు కూడా చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి గారు అని అంటుంది మిథున. ఇక తర్వాత మిథున వెళ్ళిపోయే ముందు రామ్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటుంది. ఇంకా మనిద్దరం భార్యాభర్తలం రామ్, నీ మిస్సెస్ని నేను, సీతని నువ్వుగా మర్చిపో, సీత పేరు అసలు నీ నోట ఈ ఇంట్లో వినపడకూడదు ఇంక నుంచి, అర్థమైందా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ్ కూడా కోప్పడుతూ ఏం చాలా అర్థం కాక అలా తన గదిలోకి వెళ్ళిపోతాడు. సీతని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మిథున ఇకలా రేవతి ఇంటికి వెళ్తుంది. రేవతిని పట్టుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది ఆనందంతో. నాకు రామ్ మామతో పెళ్ళైపోయింది అని చెబుతూ ఉంటుంది. మీ ఇద్దరికి ఎప్పుడూ పెళ్ళైందిగా అని కిరణ్ చెబుతూ అడుగుతూ ఉంటాడు. అవును, కానీ ఈవేళ మా పెళ్లి రోజు కదా, నేను రామ్ మామతో మళ్ళీ తాళి కట్టించుకున్నాను, మాంగళ్యానికి మరో ముడి అని చెప్పి తన తాళి బొట్టుని అలా చూపిస్తూ ఉంటుంది. చూసారా, ఈరోజు నేను అనుకున్నది సాధించాను అని జరిగింది మొత్తం కూడా రేవతి కిరణ్లకు చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. నువ్వు చాలా గ్రేట్ సీత, నువ్వు మళ్ళీ నీ మామతో తాళి కట్టించుకున్నావు, అనుకున్నది సాధించావు నువ్వు. కానీ ఈ విషయం మహాలక్ష్మికి తెలిసిందంటే కనుక గుండె పగిలిపోతుంది, ఇది ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సీత అంటుంది, ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్యకి చుక్కలు చూపిస్తాను, నేను మిథునగా ఆ ఇంట్లో రామ్ మామ భార్యగా మళ్ళీ అడుగు పెడతాను, అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటాను, అసలు ఆ గౌతమ్ ఎవరు, ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాను, మహాలక్ష్మి అత్తకి ఏమవుతాడో చూస్తా, ఇటు సుమతి అత్తమ్మని చంపింది ఎవరు, దాని పని కూడా నేనే పడతాను, దాని అన్నిటికీ ప్రూఫ్లు సంపాదిస్తాను, అప్పుడు మహాలక్ష్మి అత్తయ్య సంగతి తేలుస్తాను, నిజాలన్నీ బయటపెట్టి తర్వాత రామ్ మామ కాళ్ళపై పడి నేను క్షమాపణ కోరతాను, అప్పుడు మామ నన్ను క్షమించేస్తాడు అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటుంది. జాగ్రత్త సీత, రామ్కి నువ్వు కొంచెం బాధ పెడుతున్నావేమో అని అంటుంది రేవతి. అవును, రామ్ మామ నా మెడలో మిథునగా నాకు తాళి కట్టడానికి చాలా బాధపడ్డాడు, నరకం అనుభవించాడు, పాపం రామ్మమ్మని నేను చాలా బాధ పెట్టాను, కానీ నాకు తప్పదు, ఈ అన్నిటికీ ఆధారాలు సంపాదించాలి అంటే, నేను నిజాలు బయట పెట్టాలి అంటే ఇలా చేయక తప్పదు, కాబట్టి నేను తర్వాత రామ్మమ్మకి క్షమాపణ చెప్తాను, కాళ్ళ మీద పడి మరి అని చెబుతూ ఉంటుంది. నా లెక్క ప్రకారం రామ్మమ్మ ఈ పాటికే నా దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఈ విషయం చెప్పడానికి అని అనుకుంటూ చెప్తూ ఉంటుంది. ఇక అక్కడ రామ్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా జన, చలపతి, అర్చన, మహాలక్ష్మి అందరూ వచ్చి ఏంటి రామ్, ఎందుకు అంత బాధపడుతున్నావు అని అడగటంతో సీతకి నేనే ఏమని సమాధానం చెప్పాలి, సీతకి చాలా అన్యాయం చేశాను, ఇన్ని రోజులు సీత తప్పు చేసిందని బయటికి గెంటేశాను, కానీ ఇప్పుడు నేను చేసిన తప్పుకి నాకేంటి శిక్ష అని అడుగుతూ ఉంటాడు. నువ్వు అసలు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు అని చలపతి మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు.
అవును. నువ్వు నాకు టైం ఇవ్వలేదు పిన్ని. ఆలోచించుకోవటానికి కూడా. మిథున మెడలో తాళి కట్టమన్నావు అని చెప్పడంతో, బాగుంది రామ్. నువ్వు తప్పు చేసి ఉండకపోతే అసలు నేను మిథున మెడలో తాళి కట్టమని చెప్పేదాన్ని కాదు కదా! నువ్వు తప్పు చేయబట్టే నేనిలా చెప్పాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. లేదు, నేను చాలా తప్పు చేశాను అని అనటంతో, గౌతమ్ కూడా అసలు మీరిద్దరూ ఎలా ఒకటయ్యారు? నువ్వు సీత మిథున ఇద్దరు ఒకలా ఉండటం వల్ల అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. లేదు, మిథున ఎప్పటికీ సీత కాలేదు అని గట్టిగా కోపంగా చెబుతూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ పోలికే లేదు అని చెప్తూ ఉంటాడు. నేను సీత దగ్గరికి వెళ్తున్నా, జరిగిందంతా చెప్పి క్షమించమని అడుగుతాను అని అంటాడు. నేను మహాలక్ష్మి వెళ్తాము, సీతని కన్విన్స్ చేస్తాం అని జనా చెప్తాడు. వద్దు, తప్పు చేసింది నేనే కాబట్టి నేనే వెళ్ళి క్షమాపణ అడుగుతాను, నేనే శిక్ష అనుభవిస్తాను అని చెబుతూ బయలుదేరి సీత దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే సీత పూజ చేసి హారతి ఇస్తూ ఉంటుంది. ఇక రామ్ సీతకి ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. చెబుదామనుకునే లోపు సీత అంటుంది, మామ నీకు విషయం తెలుసా? మన ఇంటి పక్కన ఇక్కడ వెంకట్రావు అని ఉన్నాడు. ఆయన అస్తమాను క్యాంపులు కానీ చెప్పి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడట. ఆరా తీస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని చిన్న సెటప్పే పెట్టాడంట అని చెప్పడంతో ఇక రామ్ భయపడిపోతూ ఉంటాడు. ఇదేంటి నా కథలా ఉంది, ఇప్పుడు నేను జరిగిందంతా చెప్తే సీత ఏమంటుందో అని అనటంతో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ ఏం చేసింది వాళ్ళ భార్య అని అడుగుతూ ఉంటాడు. కాఫీలో విషం పెట్టి చంపేసిందంట అని చెప్పడంతో ఇక రామ్ మనసులో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. సీతకి ఇక అసలు విషయం ఎలా చెప్తాడు? అక్కడ మిథునగా, రామ్ భార్యగా మళ్ళీ మహాలక్ష్మి ఇంట్లో ఎలా అడుగు పెడుతుందో, ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.